కొండయ్య సార్. మాది పాలసముద్రపల్లి గ్రామము, పెళ్లిమారి మండలం. మా గ్రామానికి చెందిన రైతులు కర్నాటి చంద్రబాబు రెడ్డి, కర్నాటి ఓవులరెడ్డి. ఈ రైతులు వాళ్ళ రక్త సంబంధమైనటువంటి శివానందరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వలన మాకు ప్రాణహాని ఉంది. కావున ఎస్పీ గారు దొరగారు, కలెక్టర్ దొరగారు వారి వలన మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మాకు వాళ్ళపైన చర్యలు చేసుకుని మాకు న్యాయం చేస్తారని మేము ఎస్సీ మాది కులానికి చెందినవారు. కావున వారిని ఎదుర్కొనే శక్తి మాకు లేదు కాబట్టి మాకు న్యాయం చేయాలని పదే కోరుతున్నాము. 7:45 టైంలో జరిగింది. 26/7/2026 రాత్రి 7:45 టైంలో జరిగింది. మా గ్రామంలోని ఆంజనేయ గుడి దగ్గర జరిగింది. మా గ్రామానికి ఓసీ కాలనీ దగ్గర ఒక జరిగింది. అన్ని స్కూల్ ఉంది, ఆంజనేయ గుడి ఉంది. పబ్లిక్ ప్లేస్లో కొన్ని 56 ఇంటికి పబ్లిక్ ప్లేస్ జరిగింది. పోలీసుల సమక్షంలోనే మాత్రమే జరిగింది. నన్ను కొట్టారు, కర్రలతో కొట్టారు. నా కొడుకును కట్రాయి తీసుకొని కొట్టాడు. నా కొడుకును నడివే కొడుకును ఇజాలు కేసి కాళ్ళతో తన్నారు. మాకు మూగ దెబ్బలు కలిగి ఉన్నాయి. మా చిన్న కుమారుని కూడా తన్నారు. ఈ విధంగా మాకు వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు. జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. వారికి ఎదుర్కొనే శక్తి మాకు ఏ చిన్నములో ఏం జరిగినా మా కుటుంబంలో కానీ మాకు కానీ మా బిడ్డలు కానీ ఏమైనా జరిగినా వాళ్ళు తప్పని చిత్రాన్ని కారకులు ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళ పైన తక్షణమే చర్య తీసుకుని మాకు న్యాయం చేస్తే కోరుతున్నాను. నిందితుడు అనమాట. అతను చంద్రబాబు నాయుడు ట్రాక్టర్ వేసుకునేసి మన ఆయనకి బలవంతంగా గుద్దియాలని వచ్చినాడు. వచ్చింటే అది మిందికి రానిస్తే మన ఆయన పక్కకు పోయి దిబ్బలో పడినాడు. అంటే తప్పించుకొని ఆ తర్వాత నెక్స్ట్ ట్రాక్టర్లోంచి తప్పించుకున్నాడు కదా. మా ఇంటి అప్పుడే బైక్లో వచ్చి ఎక్కువ నేను పదం ఎక్కించుకొని పోతా అంటే వాళ్ళ నాయన ఏం పేరు ఓవులరెడ్డి, కర్ణాటక ఓవులరెడ్డి, అతను కట్టె తీసుకొని ఎట్ట తప్పించుకుంటారు మాదిగా కూడా ఇప్పుడు మీరు సావాల్సింది అని చెప్పి కట్టె తీసుకొని వేసాడు ఒక గేటు. మా ఇంటి బైక్ రైస్ పెట్టేసి ఫాస్ట్గా వచ్చేసాడు ఇంటికి వచ్చానే మేము పెళ్లివారి ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం. పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి, రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు పిల్లవారి ఎస్ఐ గారు. సర్లేని వెంటనే బయలుదేరాం పిల్లవారి పోలీస్ స్టేషన్కి. సమైక్య నగరం అంత దూరం పోగానే ఎస్ఐ సార్ మళ్ళీ ఫోన్ చేసి నేను మీ పాత సంగటపల్లి విలేజ్కి ఆల్రెడీ వచ్చేసినాను, సో రిటర్న్ రండి అనేసి ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఎస్ఐ గారు ఫోన్ చేసి ఇంటికి సంగటపల్లి గారు రండి అంటే వెంటనే సార్ చెప్పినట్టే వచ్చేసినాము. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కాకుండా ఆంజనేయ స్వామి గుడి ఉంది ఓసీ కాలనీలో, అక్కడికి రమ్మని చెప్పినారు. వాళ్ళందరినీ పిలిపించినాడు ఎస్ఐ సార్. కానిస్టేబుల్ 3 వచ్చినారు, వాళ్ళందరినీ పిలిపించినారు. సో మా నాన్నను అందుకు రమ్మని చెప్పింటే మా నాన్నతో పాటు నేను, మా తమ్ముడు, మా నాన్న 3 బైక్లో పోయినాం ఎస్ఐ గారితో మాట్లాడేదానికి. ఏం జరిగిందో చెప్పు అని ఎస్ఐ గారు అన్నీ అడుగుతా అంటే మేము చెప్తాను, మా నాన్న నేను మా తమ్ముడు విషయం చెప్తాను. అప్పుడు జరుగుతున్నప్పుడు నేను మధ్యలో కలవ చేసుకొని అదో సార్ అతనే చంద్రబాబు రెడ్డి, అతను మన ఆయన మీద ట్రాక్టర్తో మీదికి వచ్చినాడు. మీదికి వచ్చింటే మన ఆయన తప్పించుకొని దిబ్బలో పడినాడు సార్. మళ్ళీ వాళ్ళ నాయన కట్టె తీసుకొని వేసినాడు. రైస్ పెట్టుకొని ఇట్లా వచ్చినాము అని చెప్తా అంటే నేనా అన్నాడు. నువ్వే అని చెప్పినా. నువ్వే అనేదానికి నన్ను ఇక్కడ వెనక ముందు చూడగలిగి వెంటనే ఎస్ఐ గారి ముందరనే పోలీసులందరూ సమక్షంలోనే కాలుతో తన్నాడు. ఏడా ఇజాలు గీసి తన్నాడు కాలుతో తని. తర్వాత ఎస్ఐ గారు ఇప్పుడు నన్ను తనిన తర్వాత నేను అతని మీదకి పోతానని నన్నే పట్టుకున్నాడు ఎస్ఐ గారు. పట్టుకొని ఇంకా గొడవ జరుపుకోకుండా పక్కకు తిప్పినాడు. నన్ను పట్టుకుంటేనే మళ్ళీ అతను నా మీదకి వచ్చి దాడి చేశాడు. మళ్ళీ ఇంకొకసారి తన్నాడు రెండోసారి. మా తమ్ముడు సెల్లులో కూడా వీడియో రికార్డింగ్ కూడా చేస్తాను ఆ టైంలో. అది జరిగింది, అదంతా వీడియోలో కూడా రికార్డ్ అయ్యింది. వెంటనే వాళ్ళందరూ నన్ను నేను వాడే సార్ అనేందుకు, వాడే సార్ మా నాయన ఇట్లా తొక్కడానికి అనేందుకు వాడు అంటావా అనేసి ఇట్లా తన్నడము కాలుతో. ఆ తర్వాత మూకుమ్మడిగా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, ఒక 15 మంది దాకా ఉన్నారు. వాళ్ళంతా బంధువర్గము. తర్వాత అంతా వాళ్ళందరూ వచ్చేసి ఒకటేసారి మా 3 మీద పోలీసులందరూ సమక్షంలోనే దాడి చేసినారు. నా తలపైన 2 ఏట్లు కట్రాలు తీసుకొని ఇటు వేసినాడు. నా టోపీ పెట్టుకోకుండా ఒక గేటు పడింది, ఇంకో గేటు కొట్టేది సిగరెట్ అడ్డం పెట్టుకునే. ఎస్ఐ గారు అందుకు పక్కకు నెట్టి దుబ్బుతున్నారు. కాళ్ళతో తినడం, కట్టెలు తీసుకొని వెంటబడి కొట్టడము. వాళ్ళంతా 15 మంది దాకా
వాళ్ళు ఉండేటోళ్ళు. మా నాయన్ను, వాణి, మా తమ్ముడిని, నన్ను అందరినీ వెంటబడి కట్టెలు, కర్రలు, రాళ్ళు ఇసిరేయడము మీద పోలీసు వాళ్ళందరం ముందరనే ఈ విధంగా అక్కడ చంపేయడానికి ప్రయత్నం చేశారు. ముందు హత్యా ప్రయత్నం జరిగిందని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ విచారణ కోసం వచ్చింటే పోలీసు వాళ్ళు పిలిపించింటే మేము పోయినాము. అట్లాంటిది పోలీసు వాళ్ళ సమక్షంలోనే హత్యా ప్రయత్నం చేశారు 8 గంటల సమయంలో. పాత సంగటిపల్లి గ్రామం, పెళ్లిమని మండలము. మా నాన్నగారు పి చెన్నయ్య. ఆయన మీద గతంలో 2019లో అదే గ్రామానికి చెందిన కర్ణాటి ఓబుల్రెడ్డి, ఆయన తండ్రి కర్ణాటి ఓబుల్రెడ్డి, ఆయన కుమారుడు కర్ణాటి చంద్ర ఓబుల్రెడ్డి, ఇంకా వాళ్ళ బంధువులు కలిసి దాడి చేశారు. అప్పుడు మా నాన్న కాళ్ళు చేతులు విరగొట్టడం వల్ల వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు ఫైల్ అయింది సార్. దానివల్ల వాళ్ళు రిమాండ్కి కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు ట్రయల్ దగ్గర పడడంలో వాళ్ళకు శిక్ష పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మా నాన్నని చంపడానికి నిన్న రాత్రి ప్రయత్నించారు సార్. ఊర్లో నిన్న రాత్రి 8 గంటలకు ప్రయత్నించారు. నిన్న రాత్రి మా చిన్న తమ్ముడు, మా నాన్న అంగడింటికి పెరుగు ప్యాకెట్కి పోయి వస్తుండగా వాళ్ళు ట్రాక్టరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకొని మా నాన్న మీదకి తీసుకొచ్చారు సార్. మా నాన్న తప్పించుకోవడానికి రోడ్డు సైడ్ ఉన్న దిగులో పడిపోయారు. అంతలోనే ఆ ట్రాక్టర్ అట్నే మూవ్ అయిపోగా కర్ణాటి చంద్రబాబు రెడ్డి డ్రైవ్ చేస్తూ ఉన్నారు సార్. వాళ్ళ నాన్న ఓబులెడ్డి కర్ర తీసుకొని మా నాన్న కొట్టడానికి ప్రయత్నించారు. మా చిన్న తమ్ముడు మా నాన్న బైక్ మీద ఎక్కించేసుకొని ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చేసారు సార్. ఇదే విషయాన్ని పెళ్లిమర్రి ఎస్ఐ గారికి చెప్పగా ఆయన ఇమ్మీడియట్గా స్పందించి గ్రామంలోకి విచారణ కోసం వచ్చారు సార్. ఎస్ఐ గారు ఆయన బృందం, పోలీసు వారి బృందం ముందర కూడా మా నాన్నని, మా తమ్ముడిని విచక్షణ రహితంగా కొట్టి నష్టం అలాగే కోస్తాం అని చెప్పేసి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ కులం పేరుతో మాదిగోడ అని దూషిస్తూ చాలా నీచంగా ప్రవర్తించి పోలీసుల ముందరనే కొట్టారు సార్. ఆ పోలీసులు మా నాన్నకి, మా తమ్ముళ్ళకి రక్షణ కల్పించే విషయమై వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్ళి మమ్మల్ని రిమ్స్కి పంపించారు అడ్మిట్ అవ్వడానికి, ఆ తగిలిన దెబ్బలను నయం చేసుకోవడానికి. కాబట్టి వాళ్ళ నుంచి ప్రమాదం అయితే చాలా ప్రాణహాని పొంది ఉంది సార్ మా ఫ్యామిలీకి. మా కుటుంబంలో ఏ ఒక్కరికి ప్రాణహాని జరిగినా దానికి ప్రథమ కారకులు వారే అని మేము తెలియజేసుకుంటున్నాం. వారి నుంచి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం సార్. సార్ పి రవిచంద్రుడు, నేను మాజీ కానిస్టేబుల్ సార్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.